హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నైనా వ్లాగ్స్. ఈరోజు సండే కదండీ! ఏదైనా స్పెషల్‌గా చేసుకోవాలనిపించింది నాకు. అందుకే గుత్తి వంకాయ చేశాను. ఇది నా స్టైల్ అండి. దీంట్లో నేను ఏ మసాలా యూజ్ చేయను. బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తో మనకి ఫంక్షన్ స్టైల్ గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చెప్తాను. క్విక్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మనకి పల్లీలు, ఎండు కొబ్బరి కావాలి. ఈ రెండిటిని మంచిగా వేపుకోండి పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ మనం వంకాయలు ఎన్నైతే మనం కర్రీ చేసుకోవాలనుకుంటున్నాం తగినన్ని వంకాయలు తీసుకుని మంచిగా ఘాట్లు పెట్టుకోండి. 4 స్లిట్స్ చేసుకోండి. ఇలా స్లిట్స్ చేసుకున్నవి మనం ఫస్ట్ వేపేస్తామన్నమాట. కొంతమంది స్టఫింగ్ లాగా దాంట్లో పెడతారు. అలా కాదండి. మనకి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి బాగా కుక్ అయ్యి వంకాయ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసి మంచిగా మగ్గబెట్టుకోవాలి. కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంది. ఇలా లైట్ బ్రౌన్ షేడ్కి వస్తుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది మంచిగా కుక్ అయినాయి అని. నెక్స్ట్ మనం ఏవైతే పల్లీలు అండ్ ఎండు కొబ్బరి తీసుకున్నామో ఈ రెండింటిని మంచిగా మనం మిక్సీ పెట్టుకోవాలి. మంచి ఫైన్ పేస్ట్ తీసుకోవాలి. కోర్స్గా ఉంటే ఏంటంటే మనకు మధ్యలో పల్లీలు తగులుతూ ఉంటాయి. సో, మెత్తగా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని దాంట్లో షాజీరా, ఆవాలు అండ్ కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుని మంచిగా వేపుకుని మనం రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసుకుని దాంట్లో మనం తగినంత వాటర్ వేసి కొంచెం కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి తగినంత వేసుకుని అండ్ కొంచెం అల్లం వేసుకోవాలి. చాలా కొంచెం అండి, జస్ట్ టేస్ట్ కోసం. దాని తర్వాత మనం చింతపండు పులుసు వేస్తాం. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్. చింతపండు పులుసు అనేది మనం చూసుకోవాలి. పులుపు మనకు ఎంతవరకు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మైల్డ్గా కావాలంటే తక్కువ వేసుకోండి. అండ్ వేసిన తర్వాత మంచిగా కుక్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు మీరు వంకాయలు అనేవి వేసుకోండి. వంకాయలు వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ ఉంచితే మనకి ఏంటంటే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కుక్ అయినట్టు అనమాట. నెక్స్ట్ మంచిగా రైస్లో కలుపుకుని తింటే అమోఘంగా ఉంటుంది. పక్కా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.